నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. బాగున్నారండి? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, వివాహానికి సంబంధించి మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది సౌందర్యం. మనం ఖచ్చితంగా సౌందర్యం, లోపల సౌందర్యం చూసి పెళ్లి చేసుకోవాలి అంటే అయ్యే పని కాదు. బాహ్య సౌందర్యం కూడా అవసరం కదా. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఉంటుంది కదా. సాధనలో ఉన్న వాళ్ళకైతే చెప్తారు, వద్దమ్మా లోపల సౌందర్యం కూడా ఇంపార్టెంటే, కానీ బాహ్య సౌందర్యం లేకుండా పెళ్లి చేసుకోమంటే అది సాధ్యపడేటటువంటి విషయం కాదు. నాకు కూడా బోల్డ్ సంబంధాలు వచ్చాయి, నేను చేసుకోను అని చెప్పిన రోజులు ఉన్నాయి. సో డెఫినెట్ గా ఎవరైనా ఇలాగే ఉంటారు. బాహ్య సౌందర్యం అవసరం. అయితే మా పిల్ల చాలా అందంగా ఉంటుందండి, కుందనపు బొమ్మలా ఉంటుంది, లేకపోతే మా అబ్బాయి చాలా అందగాడు, అయినప్పటికీ వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ పోతున్నాయి, ఒప్పుకోవట్లేదు. పోనీ చదువుకున్నారు, బోల్డ్ అంత చదువుకున్నారు, బోల్డ్ అంత ప్యాకేజ్, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, అయినా సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఎందువలన? అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా లోపిస్తోంది. ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగితే మీ సమాధానం? ఒకటే సమాధానం, అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. ఇవాళ రేపు ఈ సౌందర్య పోషణ మీద కొన్ని వేల కంపెనీలు కొన్ని వందల వేల కోట్ల టర్న్ ఓవర్ ని చేస్తున్నాయి, వాళ్ళంతమంది బతికేస్తున్నారు దాని మీద. తర్వాత బ్యూటీ పార్లర్స్, తర్వాత ఏమీ రాని వాళ్ళు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని కూడా జీవితాన్ని గడుపుతున్నారు. దీంట్లో రకరకాలుగా కొత్త పోకడలతో సౌందర్య పోషణ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. సో అవన్నీ బాహ్య సౌందర్యానికి ఉపయోగిస్తాయి, కానీ మన ప్రవర్తన, మన మాట తీరు, వీటికి ఈ సౌందర్యానికి మరింత వన్నెని తీసుకొస్తాయి. సో జనరల్గా ఏంటంటే చూస్తుంటాం మనం చాలా చోట్ల, మనిషి బాగానే ఉంటారు కానీ ఎందుకో నచ్చరు మనకి. కొన్ని చోట్ల కొంతమంది నల్లగా ఉన్నా కూడా విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటారు, చాలా కళకళలాడుతుంటారు. సో ఇలాంటి పరిస్థితి జనరల్గా ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లిళ్ళు చేసే సమయంలో దీన్ని ఫేస్ చేస్తుంటారు. 100 సంబంధాలు చూసామండి, ఎవరికి నచ్చట్లేదు, అమ్మాయి బాగానే ఉంటుంది, ఏ లోపం లేదు నిజంగా. తర్వాత కొంతమంది ఫోటోలో బాగుంటారు, ఫోటోజెనిక్ ఉంటారు, ఆ ఫోటో చూసి వచ్చిన తర్వాత సంబంధం డైరెక్ట్ గా చూద్దామని వస్తే వచ్చినప్పుడు అంత ఆకర్షణ ఉంటుంది. దీనికి రకరకాల రీజన్స్. సో ఆ రీజన్స్ అన్ని పక్కన పెడితే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించి అమ్మవారిని ప్రార్థిస్తే మనలో ఆ సౌందర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. చాలా మంది మగపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఇక్కడ లింగ భేదం లేదు, సౌందర్యం అనేది అందరికీ కావాలి. మగపిల్లాడికి మాత్రమే అందమైన భార్య కావాలి, ఆడపిల్లకు కూడా అందమైన భర్త కావాలి. తాను ఊహించుకున్న తనకి ఏ కోరికలు ఉన్నాయో మనసులో అలాంటి అబ్బాయి రావాలి కదా, ఖచ్చితంగా కోరిక ఉంటుంది. సో అలాంటి వాళ్ళు రావాలి. మా ఆయన 6 అడుగులు పొడుగు ఉండాలి, ప్రభాస్ లాగా ఉండాలి, బాహుబలి లాగా ఉండాలి, ఉంటాయి కోరికలు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఆకర్షణ అనేది చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్యలో, స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ అనేది ముఖ్యం. ఇది పెరగడానికి మనం రకరకాల రెమెడీస్ రకరకాలు ఉన్నప్పటికీ కూడా మనం రెడ్ టీవీ భక్తి ద్వారా కానివ్వండి, మనం మన ఛానల్ ద్వారా వైదికమైనవి, ధార్మికమైనవి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ లలితా సహస్రనామంలో అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఎవరికైతే ఇలా అమ్మాయి ఆకర్షణ ఎవరికి నచ్చట్లేదు, అమ్మాయిలో ఏ లోపం లేదు, మేము అన్ని రకాలు ఇచ్చేసాం, అన్ని రకాల ఫేషియల్స్ చేయించాం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం, రకరకాల మేకప్లతో ఫోటోలు తీసి పంపించాం, అయినా కూడా ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, అవ్వట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. సో జాతక పరిశీలన చేయించుకొని జాతకం ప్రకారం చేయాల్సిన రెమెడీస్ చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ ఆకర్షణ తక్కువ అవడం వల్లనే రిజెక్ట్ అవుతుంది అనేది అక్కడ మనకు అర్థం చేసుకోవాలి. సో ఈ ఆకర్షణ పెరగాలన్నా, సౌందర్య పోషణ, ఆ సౌందర్యమైన రక్షణ, ఉన్న సౌందర్యం రక్షింపబడాలన్నా, అట్రాక్షన్, ఆకర్షణ అనేది నిలబడాలన్నా అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారిని ఆశ్రయించి
ఆ అమ్మవారి అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా సంబంధం కుదురు సంబంధం వీళ్ళలో ఆకర్షణ పెరుగుతుంది. పెరుగుతుంది, ముందు ఆకర్షణ పెరుగుతుంది. అయితే ఆకర్షణ వాస్తవం మాట్లాడుకుంటే కొంతమంది ఒబెసిటీతో బాధపడుతూ ఉంటారు, అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిల. అబ్బాయిలకైతే అది చాలా జీవన్మరణ సమస్య. ఏంటి అంటే ఏమైనా బట్టతలు ఉందంటే అయిపోయింది వాడి పరిస్థితి కదా. లక్షలు ఖర్చు పెడుతున్నారు వెంట్రుకలు నాటించుకోవడానికి. అవును, కానీ దానికి కొంతమంది భయపడతారు, ప్లాంటేషన్ ప్లాంటేషన్ భయపడతారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఎందుకు వచ్చింది. వీళ్ళు నిజంగానే ఏమైనా పలస పడింది అంటే వాడికి పెళ్లి అవటం కొంచెం కష్టమే అవుతుంది. ఏమైనా కొంచెం లావుగా ఉండి పిల్లాడు బొద్దుగా ఉండి ఏదైనా గుప్పుడు గుప్పుడు పొట్టుందంటే అయ్యిందే వాడి పని. ఆడపిల్లల్లో కూడా ఒకవేళ ఆడపిల్లలు లావుగా ఉంటే చేసుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుందేమో, అప్పుడు కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా ఆకర్షణ ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చినప్పుడు మావిడికి నేను నచ్చాను. అట్లాగే అది ఇంపార్టెంట్. ఎవరికి ఎప్పుడు ఎలా నచ్చుతారు, దీనికి ఉంది కదా, తాను వలచిందే రంభ తాను మునిగిందే గంగా అని కూడా సామెత ఉంది కదా. సో ఎదుటివారి మీరు ఏదైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో ఆకర్షణ శక్తి పెరగడానికి, ఆ లావణ్యం పెరగడానికి, ఆ లాలిత్యం పెరగడానికి తప్పనిసరిగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. తప్పకుండా దీనికి ఒక ప్రక్రియ ఉంది, పూజ ప్రక్రియ. మనం చేసుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్య సేవదయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్య సేవదయే నమః అనే మంత్రాన్ని రోజుకు 1000 సార్లు కూర్చొని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని, అంటే దీనికి పెద్దగా మడి ఆచారాలు నియమనిష్టల కలపు, చక్కగా పవిత్రమైన బట్టలు ఉతికిన బట్టలు వేసుకొని చేసుకుంటే చాలు. మామూలుగా ఇంట్లో మీరు ఎలా ఉంటారో అలా స్నానం చేసినాక, అంటే మంచాలకు ముట్టుకోకుండా బాత్రూమ్స్కి వెళ్తానప్పుడు అలా పనికి వస్తుంది. చక్కగా కూర్చొని జపం చేసుకొని ఒకసారి లలితా సహస్రనామం పారాయణ చేసుకొని మీకు తోచిన విధంగా అమ్మవారికి షోడశోపచార పూజలు, ధ్యానావాహన షోడశోపచార పూజలు, లేకపోతే పంచోపచార పూజలు, మానసిక పంచోపచార పూజ చేసి అమ్మవారికి పులిహోర నివేదిస్తే, నిమ్మకాయ పులిహోర నివేదించినట్టయితే అద్భుతంగా ఈ మంత్రాన్ని రోజుకి 1000 సార్లు చొప్పున 32 రోజులు చేస్తే, 32 రోజులు కంటిన్యూగా చేసి అమ్మవారిని వేడుకోవాలి. దీంట్లో శుక్రవారం నాడు కొంచెం విశేషంగా ఒక ముత్తైదు కన్నా పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి మీ శక్తి కొలది సత్కారం, అంటే తాంబూలం, వాయనము, బట్టలు పెట్టాలి అని అక్కర్లేదు, మీ శక్తి కొలది. భక్తి ఇంపార్టెంట్ ఇక్కడ, శక్తి కాదు. మీ భక్తితో అమ్మవారి స్వరూపంగా ఆవిడని భావించి ఆవిడకి దండం పెట్టుకుంటే ఆవిడ రూపంలో అమ్మవారి ఆశీర్వాదం మీకు అందుతుంది. ఖచ్చితంగా ఇలా చేస్తే కనుక అట్రాక్షన్ అనేది పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. తప్పకుండా 30 రోజుల్లో వీళ్ళకి మంచి రిజల్ట్. 32 రోజులు రోజుకు 1000 సార్లు ఇది చదువుకోవాలి. ఒక్కసారి లలితా సహస్రనామం పారాయణ చేసుకోవాలి. ఏ రోజు మొదలు పెట్టమంటారండి? శుక్రవారం నాడు మొదలు పెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒకవేళ లలిత చదవటం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఈ మంత్రం చేసి ఒక 11 సార్లు శ్రీమాత్రే నమః అని దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవాళ రేపు రాదు అని నేను అనుకోను, చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవేళ రాకపోతే శ్రీమాత్రే నమః అనుకుంటే సరిపోతుంది. అమ్మవారిని అమ్మ అని పిలిస్తే చాలుగా, అంటే ఆవిడ 1000 నామాలతో స్తుతించక్కర్లేదు. అంటే అధికస్య అధికం ఫలం. మనం మన తృప్తి కోసం మనం చేస్తున్నాం, కానీ ఇక్కడ ఆవిడ రాజ్యాంగం ఏం చేయలేదు. ప్రతి వాళ్ళు లలితా సహస్రనామం చేయమని, రాని వాళ్ళు కూడా కష్టపడి చేయమని కాదు. లావణ్యం పెరగటం అవ్వచ్చు, లాలిత్యం పెరగటం అవ్వచ్చు, ఎలా చేసుకోవచ్చు అమ్మవారిని ఆశ్రయించి అనే విషయం మీద చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. ఆయుష్మతి భవ.